అంటే ఈ పశ్చిమాసియా పర్యటనలో ట్రంప్ చేస్తున్న ఈ పర్యటనలో ఒక వివాదం కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకప్పటి అల్ ఖైదా తీవ్రవాది అల్సరా ఆయన ఇప్పుడు సిరియా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనతో మీట్ అయ్యారు. అమెరికా కూడా ఉగ్రవాద బాధిత దేశం కదా. వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి చూసాం అప్పట్లో. మరి అది ఉగ్రవాదులు చేసిందే కదా. సో అంటే ట్రంప్ తన ప్రయోజనాల కోసం వ్యాపారం కోసం ఎంతవరకైనా దిగజారుతారా అనే పెద్ద చర్చ జరుగుతోంది. ఏంటి ట్రంప్ వ్యవహార శైలి? ఉగ్రవాదుల్ని కలవడం, మాజీ ఉగ్రవాదుల్ని కలవడం. అవును, నిన్న సిరియా ఇప్పుడు అధ్యక్షుడు ఒకప్పుడు అసాద్ గవర్నమెంట్ని పడగొట్టేసి ఒక HTS అనే ఒక ఇస్లామిక్ తీవ్రవాది సంస్థ, ఒక రకంగా మొన్నటి వరకే తీవ్రవాద సంస్థ, ఇప్పుడంటే గవర్నమెంట్ వచ్చింది. దీనికి అధ్యక్షుడు ఆల్-సరా. ఒకప్పుడు ఆయన పేరు వేరు. ఆయన గత దశాబ్దం 15 సంవత్సరాలుగా ఆయన అల్ ఖైదా తీవ్రవాది. ఆయన నెత్తి మీద $10 మిలియన్ కూడా బౌంటీ పెట్టింది ఆయన పట్టిస్తే అమెరికా. ఇప్పుడు అదే తీవ్రవాది ఆల్-సరా అని పేరు మార్చుకుని సిరియా అధ్యక్షుడిగా అవతరించి అక్కడున్న గవర్నమెంట్ పడేసి ప్రజాప్రభుత్వాన్ని పడగొట్టేసి సిరియా అధ్యక్షుడు అవుతే ఆయన వెంటనే ట్రంప్ గారు మీట్ అయ్యారు. ఇప్పుడు వరకే $10 మిలియన్ ఆయన నెత్తి మీద పెట్టారు. ఇప్పుడు వరకు తీవ్రవాద సంస్థలు, అది కూడా అల్ ఖైదా, చాలా ప్రమాదకరమైన సంస్థ. ఎన్ని వందల మందిని చంపేసింది, క్రూరాతి క్రూరంగా చంపేసిన ఆల్ నస్రా అనే తీవ్రవాద సంస్థకు అధ్యక్షుడు ఆయన, ఇప్పుడు ఆల్-సరా అని చెప్పుకుని ఆయన. అలాంటి ఉగ్రవాది, ఇప్పటి వరకే ఉగ్రవాది, నిన్నటి వరకు సిరియా అధ్యక్షుడు అవగానే ఇంకా ఉగ్రవాదే కదా, ఎక్కడ మారిపోతాడు. కానీ ఆయన్ని నిన్న రియాద్లో ట్రంప్ US ప్రెసిడెంట్, ప్రపంచ పోలీస్ అయిన US ప్రెసిడెంట్ ట్రంప్ మీట్ అయ్యారు. మీట్ అయ్యి నువ్వు చాలా బాగుంటావు, గుడ్ గాయ్, అట్రాక్టివ్ గాయ్ అని పొగుడుతూనే, అబ్బా అద్భుతం చేసి నువ్వు చాలా మొండిగా చాలా బాగా నడుపుతున్నావు ప్రభుత్వాన్ని అని పొగుడుతున్నాడు ఆయన. అసలు ఆయన మీట్ అవ్వడం ఏంటి? అల్ ఖైదా తీవ్ర ప్రపంచం ఆశ్చర్యపోతుందండి. ఎందుకు అంటే ఈరోజు సిరియాలో ఎవరున్నారో అయినా ఆయనకు అనవసరం, తీవ్రవాది అయినా ఎవరికైనా అనవసరం. బిన్ లాడెన్ కూడా పెంచి పోషించిన దేశం అమెరికా, తర్వాత ఆయన్నే సంహరించిన దేశం. ఇప్పుడు ఈ సిరియా అవసరం అన్నమాట. ఎందుకు? ఈ సిరియా ఒకప్పుడు అంతకు ముందున్న ప్రెసిడెంటు ఇరాన్కి సపోర్ట్, ఇరాన్ అలయ్ అనమాట. ఈ ప్రభుత్వం రాగానే, ఈ తీవ్రవాద HTS ప్రభుత్వం రాగానే, ఇప్పుడు ఆల్-సరా నేతృత్వంలో రాగానే ఇరాన్ నుంచి దూరం వెళ్ళిపోయింది, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే అమెరికాకి సపోర్ట్ చేస్తుంది. ఇరాన్ నుంచి ఒక కుడి భుజం లాంటి సిరియాని దూరం చేయడం నెపం అనమాట. అందుకే ఆల్-సరాతో మీట్ అయ్యి ఆయనతో దౌత్యం పెట్టుకుని వెంటనే సిరియా మీద ఆంక్షలన్నీ తీసేశాడు. ఓకే, రియాదు, ఖతారు వీళ్ళందరితో సంబంధాలు పెడుతున్నాడు, ఇజ్రాయెల్తో సంబంధాలు పెడుతున్నారు. అంటే ఇరాన్ను బలహీనం చేయడం. అంటే తన అవసరం కోసం వచ్చిన వాళ్ళని ఎప్పుడైనా చేర తీసుకుంటారు తీవ్రవాదాన్ని, బిన్ లాడెన్ అంటూ అయినా చేరి తీసుకుంటుంది అమెరికా అనేది ఇక్కడ అనమాట. ఇది చాలా ప్రపంచం ఆశ్చర్యపోతుంది. ఇదేంటి ఎంత ఇలా దిగజారుతారా మీ స్వప్రయోజనాల కోసం తీవ్రవాదిని అధ్యక్షుడిని చేసి వాళ్ళ మీద శాంక్షన్లు తొలగిస్తారంటుంది. ఈ విషయంలో భారత్ కూడా గుణపాఠం ఉంది. చూడండి, పాకిస్తాన్ ఈ రోజు ఒక $100 బిలియన్ ట్రేడ్ ఏదైనా ఇచ్చేసింది అనుకోండి, పాకిస్తాన్ వైపు ట్రంప్ తిరిగిపోతారా అనేది కూడా ఒకటి ఉంది. సో ఇదేనమాట ఆయన వ్యాపారం, ఆయన వ్యూహం, స్వార్థ ప్రయోజనం. అందుకనే భారతదేశం లాంటి దేశాలు మోడీతో ఈయన ట్రంప్ గారితో వ్యవహరించేటప్పుడు మన మోడీ గారు చాలా జాగ్రత్తతో వ్యవహరిస్తారు. అసలు నమ్మి వ్యవహరించరు మోడీ గారు అనేదానికి, ఈ మోడీ మౌనం వెనకాల వ్యూహం ఉంది అనడానికి చెప్పడానికి ఇదే కారణం అండి.